హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ పొటాటో ఫ్రై. ముందుగా 500 గ్రామ్స్ వరకు బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఉప్పు నీళ్ళల్లో బంగాళదుంప ముక్కలను వాష్ చేసి వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్న బంగాళదుంప ముక్కలను వేసి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళదుంప ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బంగాళదుంపల ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తాలింపు గింజలను వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసి 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ.